జై శ్రీమన్నారాయణ. ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం. ఈరోజు తిరుప్పావైలో 11వ పాశురం. ఆండాల్ తల్లి 5వ గోపబాలికను మేల్కొల్పేటువంటి పాశురం. కత్తుక్కరువై కనంగల్ పలకరంధో சேத்தாறு తిరులయ్య சென்றும் சேருச்செய்யோம் கூத்தமென்னில்லாதா கோவலர்தம் போர்க்குடியோ பூத்தரவல்குல் புன்னமாயிலே போதாராய் சூத்தத்து தோழிமாரெல்லாரும் வந்தும் நின்னு மூத்தமம் புகந்தோ முகில்வண்ணன் பேர்பாடா சேத்தாதே பேசாதே செல்வ பெண்டாட்டே நீ எத்துக்கும் அரங்கம் போரோ ఏ లోరింబావాయ్. ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం. ఈరోజు పాశురంలో ఆండాల్ తల్లి 5వ గోపబాలికను మేల్కొల్పుతుంది. గోపికలు యుగాయితం నివేశకా చక్షుషా ప్రావుఢ్యతాం శరణయుత జగత్సర్వం గోవిందా విరేహతమే అని భావిస్తారు. ఒక కంటి రెప్పపాటు గోవిందుని ఎడబాటును కూడా సహించేవారు కాదట. పరమభక్తుల స్థితి అలా ఉంటుంది. భక్తులెప్పుడూ తమనొక నాయకిగా, భగవంతుని ఒక నాయకుడిగా భావిస్తారు. భగవంతునిపై వారికి ఉండే భక్తి, జ్ఞానం, వారి సౌందర్యం. ఒక స్త్రీ సౌందర్యానికి పురుషుడు వశమైనట్లే భగవంతుడు కూడా ఒక భక్తుడిలో కొన్ని సౌందర్యాలను చూస్తాడు. వారు ఏది చేసినా, చూసినా, విన్నా లౌకికమైన వాటి యందు శ్రద్ధ లేకుండా వాటి వెనుకాతల కారణభూతుడైన భగవంతుణ్ణి భావిస్తూ ఉంటారు. అన్ని పనులు భగవత్ సంబంధముగానే చేస్తారు. ఇలాంటి సౌందర్యాన్నే భగవంతుడు వశమై ఉంటాడు. ఈనాటి గోపబాలికది దివ్యమైన సౌందర్యం కలది. పురుషులను ఆకర్షించేది దేహ సౌందర్యమైతే పురుషోత్తముణ్ణి ఆకర్షించేది భక్తి సౌందర్యం. ఈనాటి గోపబాలికకు అలాంటి సౌందర్యం కలది. గొప్ప వంశానికి చెందినది. చాలా పాడి సంపద కల వంశంలో పుట్టినది. ఈ గోపబాలిక భగవత్ సేవా సంపద గొప్పగా కలిగినది కాబట్టి ఈవిడని తీసుకొని వెళ్తే శ్రీకృష్ణుడు వెంటనే ప్రసన్నుడవుతాడని మన ఆండాల్ తల్లి ఈనాటి గోపబాలికను లేపుతుంది. కత్తుక్కరువై దూడలకు పాలిచ్చే దూడల వలె ఉండే తక్కువ వయసుగా కనబడే కణంగల్ గుంపులు గుంపులుగా ఉన్న ఆవుల పలకరందు పాలు పితకటంలో నేర్పులు సేత్తార్ తిరుల్ అరియా శత్రువుల బలం నశించేటట్టు చంద్రొచ్చయ్యోం వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మదమును అణచగలిగేవారు. కుత్తం ఒండ్రుమిల్లాదా కోవలర్ధం ఏ పాపము అంటనివారు. ఎందుకంటే వీరు ఏమి చేసినా కృష్ణుడి కోసమే కదా చేసేది. శ్రీకృష్ణుని శత్రువులే వారి శత్రువులు. అలాంటి వంశానికి చెందిన పోర్కొడియో బంగారు తీగ ఏదైనా ఒక ఆధారాన్ని పట్టుకొని పాకుతుంది. ఈ గోపిక కృష్ణున్నే ఆధారంగా చేసుకొని పాకే బంగారపు తీగ. శరీరంలో ఏదో ఒక అవయవం అందంగా ఉంటే అది సౌందర్యం అంటారు. అదే సామూహికంగా పాదాది కేశాంతం ఉండి సౌందర్యాన్ని లావణ్యం అంటారు. మరి ఆమె లావణ్యాన్ని ఆండాల్ తల్లి ఇలా వర్ణిస్తుంది. పుత్తురవల్ఘుల్ తన పుట్టలో ఎలాంటి భయం లేకుండా చుట్టుకొని పడగలేపి ఉన్న ఒక పాములాంటి అందం కలిగి ఉండి పూనామలై ఏ భయం లేని తన వనంలో పురివిప్పిన నెమలిలాంటి కేశ సౌందర్యం కలదానా. ఓదారాయ్ రావమ్మా, నీ వెంట మేము నడుస్తాం. సుత్తత్తు తోరి మార్ ఎల్లారం మందో ఈ చుట్టూ ఉండే చెలికత్తెలందరూ వచ్చి నిన్ను ముత్తంపుగాదు నీ ముంగిట ప్రవేశించి ముగిల్వన్నన్ పేర్పాడా నీలమేఘశ్యాముని పేరు పాడుతున్నాం. నిన్ను నెమలితో పోల్చాం.
నెమలి మేఘాన్ని చూసి ఎలా పరిగెత్తుతూ వస్తుందో, నీలి మేఘశ్యాముణ్ణి మేము కీర్తిస్తుంటే నీవు వస్తావని అనుకున్నాం. కానీ షీత్తాదే ఉలుకు లేదు, పేశాదే పలుకు కూడా లేదు. శెల్వపెండాటి ఓ సంపన్నురాలా, ఏమమ్మా ఐశ్వర్యమదమా, నీ ఎత్తుకొంగుర్ పోరోల్, లేకుంటే ఎందుకు పడుకున్నావు అంటూ లోపలి గోపబాలిక వంశాన్ని సౌందర్యాన్ని కీర్తిస్తూ ఆ గోపబాలికను లేపింది ఆండాళ్ తల్లి. ఆ గోపబాలిక కూడా వచ్చి మన గోష్ఠిలో చేరిపోయింది. జై శ్రీమన్నారాయణ.